జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ సెకండా. నేను మీ కస్తూరి శ్రీధర్. అయ్యా, మీరు ఎంతమంది చూస్తున్నారో నాకు తెలియదు. ఏది ఈ బంగ్లాదేశ్లో హిందువుల మీద జరుగుతున్నటువంటి మారణ హోమం ఎంత దారుణంగా ఉండాలి అంటే అసలు నిజంగా ఈ నరకం అనేది పైన ఉంటుంది అంటారు. కానీ బంగ్లాదేశ్లో హిందువులు వాళ్ళు ప్రత్యక్షంగా చూస్తున్నారు. ఆ మారి జరుగుతుంది. అక్కడ జరుగుతున్నటువంటి దారుణాలు ప్రతి ఒక్కరికి తెలియాలా? మీకు అర్థమవుతుందా? ఇక్కడ ఉన్నారు కదా కొంతమంది సెక్యులర్లో అని చెప్పుకుంటే కొంతమంది హిందువులు ఇదే మారి బ్రతికినారు. వాళ్ళు కూడా బంగ్లాదేశ్లో ఏముండాదిలే అంతా సాఫీగానే జరిగిపోతుంది కదా అని. కానీ ఉన్న ఫలంగా ఆకాశం విరిగి మీద పడినట్టు వాళ్ళ తలరాతలు అయితే చల్లా చెదిరైపోయినాయి, మారిపోయినాయి. చూస్తేనేమో ఆడబిడ్డలను వాళ్ళ కళ్ళ ముందే ఎత్తుకొని అమ్మా నాన్నల కళ్ళ ముందరే కొట్టి కిరాతకంగా నరికి చంపుతున్నారు. చిన్న బిడ్డలు బిడ్డలను కూడా ఉరిదీసి చంపుతారు. వాళ్ళు మనుషుల రాక్షసులు కూడా సిగ్గుపడతారే ఈ మారి చేయాలంటే. అంతకంటే దుర్మార్గంగా ప్రవర్తిస్తున్నారే. యాడీ చచ్చినారు రా స్వామి. ఒరే ఇంకా నా బూతులన్నీ వచ్చి పాడదొబ్బుతున్నాయి నాకు. చూడు, ఈ గాజా విషయంలో కావచ్చు, ఈ రఫా విషయంలో కావచ్చు, ఏది పాలస్తీనాకు సంబంధించి లేకపోతే మణిపూర్కి సంబంధించిన అల్లర్ల విషయంలో కావచ్చు, ఊరినైనా ఆడిట్ట జరిగిపోతుంది ఈడట్ట జరిగిపోతుంది అని చెప్పి లబా అని గుండెలు కొట్టుకుంటారే సింపాంజీలు కదా కొట్టుకున్నట్ట. యాడ చచ్చినారు రా స్వామి. ఈ రాజకీయ నాయకులంతా యాడిపోయినారు, ఈ సెలబ్రిటీలు అంతా యాడిపోయినారు, ఈ మేధావులు అని చెప్పుకునే ఈ దరిద్రపుండాకులు అంతా వీళ్ళంతా యాడ చచ్చినారు, యాడిపోయినారు వీళ్ళంతా. అందరూ వాళ్ళు ఏదో చచ్చారని చెప్పేసి కాదు, ఆ పక్కన వాడు గడ్డి తిన్నాడని చెప్పేసి వీడికి మంచి చెడ్డ లేకుండా వీడు కూడా ఆలైసాన్ రాఫా, ఆలైసాన్ గాజా, ఆజిట్టా సేవ్ మణిపూర్ బర్నింగ్ కాదు, మణిపూర్ ఈజ్ బర్నింగ్ అని చెప్పి ఇష్ట ప్రకారం ఈ హ్యాష్ ట్యాగ్లన్నీ పెట్టి పోస్టులన్నీ పెడతా ఉన్నారే. యాడ్ సంఖ్య ఆకుతారు, ఎవరు సంఖ్య ఆకుతారు. ఇప్పుడంతా కూడా ఈ బంగ్లాదేశ్ ఇష్యూ మీద అసలు ఎంతమంది స్పందిస్తున్నారు? ఇప్పుడు భారతీయ జనతా పార్టీ తప్పనిచ్చి ఏ పార్టీ వాళ్ళు దీని మీద స్పందిస్తున్నారు? ఏడకళ్ళు కనపడలారా స్వామి. దేశంలో ఆడాడ ఏ మూల ఒకరోజు జరిగినా కానీ దాన్ని ప్రపంచవ్యాప్తంగా దాన్ని పెద్ద ఎత్తున దాన్ని వైరల్ చేస్తారే. దీని విషయంలో ఇంకొక మాట చెప్తాను నేను. నిజంగా హిందూ సమాజము మన ధర్మాన్ని పాటించడంలోనూ అనుసరించడంలోనే మాత్రమే కాదు, మనం సోషల్ మీడియా విషయంలో కూడా మనం వెనకబడిపోయినాం మనం. కాబట్టి వాళ్ళు ఆడాడ కొంచెం అంత చిన్న ఇన్సిడెంట్ జరిగినా కూడా ఇది ఏదో దేశంలో అంతా ఏదో దారుణాలన్నీ జరిగిపోయినట్టుగా దాన్ని ప్రపంచవ్యాప్తంగా దాన్ని వాళ్ళు వైరల్ చేస్తారు ఆ న్యూస్ను. పైగా ఏంటంటే అమెరికా లాంటి అగ్రరాజ్యాలే ఇక్కడ మైనార్టీల మీద దాడులు జరుగుతున్నాయని చెప్పేసి ఇలాంటి వాళ్ళకి మద్దతు కూడా తెలుపుతుంది. ఏది ఆయా దేశాలతో పాటు వాళ్ళు కూడా. కానీ బంగ్లాదేశ్లో హిందువుల మీద ఇంత దారుణంగా ఇంత ఘోరాలు జరుగుతూ ఉంటే కనీసం ఏ దేశమైనా మాట్లాడుతుందయ్యా? ఒక ఇజ్రాయెల్ స్పందించింది. ఇజ్రాయెల్ మినహా ఏ దేశం స్పందించిందో ఒకసారి మీరు ఆలోచించండి. ఎంతమంది నాయకులు స్పందించారు? నేను ఇంకొక మాట చెప్పాలా, ఇప్పుడు ఏ పార్టీలో అయినా ఉండని, కాంగ్రెస్లో ఉండని, లేకపోతే ఇంకో పార్టీ ఏ పార్టీలో అయినా ఉండని, వీళ్ళు ఈ విషయంలో స్పందించకపోతే బంగ్లాదేశ్లో హిందువులను కులాల వారీగా అంటే నీది ఏ కులం అని చెప్పి చూసి చంపడంలే కదా, హిందువు అయితే చంపి దొబ్బుతున్నారు వాళ్ళు ఎవరైనా కావచ్చు. ఒరే నాయనా, ఆ బంగ్లాదేశ్ స్వాతంత్రం కోసం ఎవరైతే పోరాడినాడో ఎవరో ఈ షేక్ హసీనా వాళ్ళ నాయన ఆ ముజిబుర్ రెహమాను, ఆయన విగ్రహాలని కుక్కలు పగలగొట్టినట్టు పగలగొట్టి తోసిపాటు దొబ్బుతున్నారు. అట్టాడిది రేపు రాజ్యాధికారం ఈ దుర్మార్గుల చేతికి వస్తే ఇప్పుడు ఇన్ని విగ్రహాలు ఉన్నాయి కదా మన దేశవ్యాప్తంగా, గాంధీ బూందీ లాంధీ ఇవన్నీ ఇంతమంది చాలా మంది ఉన్నాయి. వాటితో పాటు మన దేశం కోసం బ్రతికిన వాళ్ళు, మన దేశ స్వాతంత్రం కోసం బ్రతికిన వాళ్ళు ఎంతమంది మహనీయులకు విగ్రహాలు కూడా ఉన్నాయి. ఇవన్నీ ఒక్క రోజైనా ఉంటాయా? జేసీబీలు డోజర్లు పెట్టి తోసిపాటు దొబ్బుతారు, సమ్మిట్లు సూతులు తీసుకొచ్చి పగలు కొట్టేస్తారు, బతకనిచ్చారనుకుంటారు. ఇలా ఏడ మీకు కళ్ళు తెరుచుకోవాలా, ఏడ మీకు మైండ్ దొబ్బినాదో నాకైతే అర్థం కావడంలే. ఎంత చెప్పినా కూడా దున్నపోతు మీద వాన కురిసినా దున్నపోతైనా లేచదేమో కానీ వీళ్ళు లేచేట్టుగా లేరే. ఏంది దారుణం, ఏంది ఏం జరుగుతుంది నాకు దిక్కు తెలియడంలే. దయచేసి బంగ్లాదేశ్లో హిందువుల మీద ఏమి జరుగుతుందో ఏడుండే వాళ్ళకు కూడా ప్రతి ఒక్కరికి కూడా తెలియాలా. ఒరే ఈ మార్పు జరుగుతుందిరా నాయన, మనం ఇంకనైనా కూడా సరే మన సనాతన ధర్మము మన హిందుత్వము ఆ ధర్మం కోసం దేశం కోసం మనం బ్రతకాలా. ఈ సెక్యులర్ అని ఆ మునగొడలు ఉంటాయి, ఆ గుడ్డలు ఇప్పాడు భారతబ్బి అంటే ఆ ముసుగు పక్క తీసి మేము హిందువులు అని చెప్పి చెప్పుకుందాం, గర్వంగాను హిందుత్వం కోసం బ్రతుకుదామని చెప్పేసి నలుగురికి తెలిసేటట్టు మన ఇళ్లలో మన కుటుంబ సభ్యులతో కావచ్చు, లేకపోతే మన ఫ్రెండ్ సర్కిల్లో కావచ్చు, మన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళే ఎనక పని, అది వేరే విషయం. చెప్పాల్సిన బాధ్యత మనకు ఉండాలి, చెప్పి తీరాలా. మళ్ళా కొంతమంది ధర్మం అంటే ఏంది అంటారు, కొంతమందికి ఘాటు కనిపించాక నేను ఒక మాట చెప్తా. ఇప్పుడు అమ్మతో నాయన ఒక్కడే సంసారం చేసే ధర్మం, ఊరందరూ వచ్చే సంసారం చేయాలనేది దాన్ని ఏమంటారు? అధర్మం, దుర్మార్గం. ఆ విధంగా ఎంతోమంది హిందూ ఆడబిడ్డల మీద అత్యాచారాలు జరుగుతున్నాయి. అది అధర్మం. అర్థమవుతుంది? కన్న తల్లి పాలు దాగి ఏది ఈ దేశంలో పుట్టి ఈ దేశంలో పెరిగి మళ్ళీ ఈ దేశానికి దుర్మార్గంగా ఈ దేశానికి ద్రోహం చేస్తారు కదా, అది అధర్మం.
ఇంకా చెప్పాలంటే ఇట్లాంటి ఎగ్జాంపుల్స్ నేను 1000 చెప్తా. ఇన్ని తట్టుకుండే శక్తిగా ఉంటే అది. కొంతమంది ఎటకారానికి ఎవరు ఉన్నారు కదా, కొంతమంది హిందూ వ్యతిరేకులు కొంతమంది ఉన్నారు. కొంతమంది ఏంటంటే ఏంది ఎప్పుడు కూడా మతం 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 అంటావే నాయనా బుజ్జి కన్నా, కొన్ని రోజులు బంగ్లాదేశ్లోనో ఆఫ్ఘనిస్తాన్లోనో పాకిస్తాన్లో ఉండరాపో తెలుసా నీకు కూడా. ఒరే స్వామి, ఆఫ్ఘనిస్తాన్లో కూడా హిందువులు ఉన్నారు, ఈరోజు ఒక్కడు లేడు. పాకిస్తాన్లో కూడా హిందువులు ఉన్నారు, స్వాతంత్రం రాకముందు స్వాతంత్రానికి ముందు పెద్ద ఎత్తున హిందువులు ఉన్నారు. ఇప్పుడు యాడికి పోయినారు వాళ్ళంతా? బంగ్లాదేశ్లో హిందువుల పరిస్థితి ఏందో నీకు కళ్ళారా కనపడుతుంది. మన దేశంలో కూడా పశ్చిమ బెంగాలు, కాశ్మీరు, కేరళ ఇలాంటి ఎన్నో రాష్ట్రాల్లో వాళ్ళ సంఖ్య ఎక్కడైతే ఎక్కువ ఉన్నదో అక్కడల్లా దారుణాలు జరుగుతూనే ఉన్నాయి. ఎవరు అవుననుకున్నా, ఎవరు కాదనుకున్నా, ఎవరు సపోర్ట్ చేసినా, ఎవరు సపోర్ట్ చేయకపోయినా కూడా, ఎవరు ఈ వాస్తవాన్ని ఒప్పుకోకపోయినా నేనైతే ఒక మాట చెప్తా. 1000 మంది 1000 కుటుంబాల హిందువులు ఉండే దగ్గర హిందూయేతరులు అంటే వేరే మతాలకు సంబంధించిన వాళ్ళు 2 కుటుంబాలు ఉన్నా కూడా దర్జాగా బ్రతకగలుగుతారు, ఎటువంటి డోకా లేకుండా హ్యాపీగా. కానీ కనీసం మనం 60% ఉండి వాళ్ళు 40% ఉన్నా కూడా ఆడ ఎవరు కూడా సక్రంగా బతకలేరు. ఎందుకంటే ఈ 60 మంది 60 దారులు. ఎందుకులే వీళ్ళని ఏమన్నా కూడా తక్కువే, వాళ్ళు మాత్రం 40 మంది ఉన్నా కూడా అంతా ఒకటిగా ఉంటారు. అది ఇప్పుడు ఈ రాహుల్ గాంధీ ఎందుకు చేస్తాడో తెలిసిన, మళ్ళీ కులగణన చేయాలని చెప్పేసి. వీళ్ళు ఎట్టా దరిద్రపు ముండాకుడుకులు, వీళ్ళకి ఎట్టా యూనిటీ లేదు, ఐకమత్యం లేదు. కాబట్టి మళ్ళా వీళ్ళ కులాల పేర్లు చెప్పి, రిజర్వేషన్ల పేర్లు చెప్పి ఏదో ఒకటి వీళ్ళకు పొలాలు పెట్టి వీళ్ళని ఎడగొట్టి పారు దొబ్బుదాము. అవతల వాళ్ళు ఉన్నారు కదా మిగతా వాళ్ళు మాత్రం వచ్చి మనకు గంప కొత్తగా ఓట్లు దొబ్బుతారు. వీళ్ళకి కాదు పేలికలు చీలికలకి అంతా వీళ్ళంతా విడిపోతారు. కాబట్టి వాళ్ళు గెట్టబడేది, బతికేలేదు, బాగుపడేది లేదు. మనం మాత్రం అధికారం సొంతం చేసుకొని వీళ్ళందరినీ తొక్కుదాము, దీనమ్మ కస 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 కసమని చెప్పి ఓ ప్లాన్ చేస్తున్నాడు. మన ముండలకు అది అర్థం కాక ఎంతసేపటికి ఈ నిత్యావసరాల ధరలు, ఈ GSTలు, వీళ్ళకి ఎంతసేపటికి వీళ్ళకి డబ్బులు కావాలా, ఆదాయం కావాలా. వాళ్ళకట్ట కాదు, ఏమి ఇచ్చినావు ఏమి ఇలేదు కాదు. వాళ్ళకేంటంటే వాళ్ళ మతమే అల్టిమేట్. మన వాళ్ళకి అది కాదే. బాగా చదువుకున్న వాళ్ళు కూడా, బాగా ఇంత సంపాదించే వాళ్ళు కూడా అదిగో ఆ ట్యాక్స్లు వేసినాడు, ఈ ట్యాక్స్లు వేసినాడు, అయ్యి లేదు ఇయ్యి లేదు. బంగ్లాదేశ్ వాళ్ళని అడుగుపో, వాళ్ళు కూడా కోట్ల సంపాదించుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. డబ్బు ఏమన్నా ఈరోజు వాళ్ళని ఏమైనా కాపాడుతుందేమో. ఇవన్నీ కాదు. ఫస్ట్ ఏంటంటే మనము మన భవిష్యత్తు, ఇది ఇంపార్టెంటు. అది ప్రతి ఒక్కరు కూడా అర్థం చేసుకోవాలా. ఇది నేను చెప్తాను. ఈ బంగ్లాదేశ్లో జరుగుతున్న ఈ మారణ హోమం గురించి ప్రతి ఒక్కరికి, తెలుగు వాళ్ళకి అందరికీ తెలియాలా. ఆఖరికి ఏమీ తెలియకుండా వారి చెట్ల కింద అరుగుల మీద కూర్చోంటారు. వాళ్ళకు కూడా ఈ మాది జరుగుతుంది నాయన అని చెప్పి వాళ్ళకు కూడా పని కట్టుకొని చెప్పాలా. మీరు పిలిచి చెప్పాలా. చెప్పాల్సిన బాధ్యత మన అందరి మీద ఉండాలి. అది విషయం. అయితే ఇంకా అసలు విషయానికి వచ్చా, బంగ్లాదేశ్లో ఏర్పడిన పరిస్థితుల గురించి మనకందరికీ తెలిసిందే. బంగ్లాదేశీ మత పిచ్చిగాళ్ళు ఏంటంటే హిందువులను టార్గెట్ చేస్తా హిందువుల మీద అట్రాసిటీలకు పాల్పడుతూ ఉన్నారు. అసలు బంగ్లాదేశ్లోని హిందువుల గురించి సరైన సమాచారం కూడా బయట ప్రపంచానికి తెలియడంలే. దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి. సరిగ్గా ఇలాంటి సమయంలోనే బంగ్లాదేశ్లో ఏర్పడిన ఈ తాత్కాలిక ప్రభుత్వానికి హెడ్గా ఒక నోబెల్ అవార్డు గ్రహీత అయినటువంటి మొహమ్మద్ యూనిస్ ఇతను ప్రమాణ స్వీకారం చేసినాడు. సరే చెప్తాలే, ఏంటంటే పాములైనా వానపాములైనా అన్నీ ఆ జాతి కిందకే వచ్చాయి. కాదంటే న్యూస్ కాబట్టి నేను ఇంక న్యూస్ మారి చెప్పాలని తప్పడంలే, న్యూస్ని చెప్తా అంతే. ఇంక మీరు ఎట్లా అయ్యింది అనేది మీరు దాన్ని బట్టి మీరే డెసిషన్ మీరే తీసుకోండి. ఈ మొహమ్మద్ యూనిస్ కొంత ఆలోచన పరుడుగా కనపడుతున్నాడు. దీంతో ప్రధాని మోడీ ఏంటంటే మొదటగా బంగ్లాదేశ్లోని హిందువుల భద్రత గురించి, వాళ్ళ రక్షణ గురించి ఆందోళన వ్యక్తం చేసినారు. బంగ్లాదేశ్ ప్రభుత్వం మొదటగా చేయాల్సింది బంగ్లాదేశ్లోని హిందువులను కాపాడమేనని, ఆ దిశగా బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పేసి ఆశాభావం అయితే వ్యక్తం చేశారు. అంతేకాకుండా బంగ్లాదేశ్లో పరిస్థితులు మళ్ళా నార్మల్గా వస్తాయని తాను ఆశిస్తున్నానని చెప్పి, ఇందుకోసం భారత బంగ్లాదేశ్కు ఎటువంటి సాయం చేయడానికైనా సిద్ధంగా ఉండదని చెప్పి ప్రధాని మోడీ తెలియజేశారు. బంగ్లాదేశ్లో శాంతి భద్రతలు, రక్షణ, అభివృద్ధి విషయాల్లో కలిసి పనిచేసేందుకు భారత్ సిద్ధంగా ఉండదని చెప్పి ప్రధాని మోడీ గారు అయితే వాళ్ళకి తెలియజేశారు. అయితే బంగ్లాదేశ్లో ఉన్న హిందువుల రక్షణ బాధ్యతలను కొత్త ప్రభుత్వం చూడాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా ప్రధాని మోడీ స్పష్టం చేశారు. అయితే బంగ్లాదేశ్లో ఉన్న హిందువుల కోసం మొట్టమొదటిసారి, అంటే దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి, మొట్టమొదటిసారి గళమెత్తి వినిపించిన మొదటి నాయకుడు ఎవరయ్యా అంటే నరేంద్ర మోడీ గారు మాత్రమే. అది మాత్రం ఎవరు మర్చిపోకూడదు. బంగ్లాదేశ్లోని హిందువుల గురించి ఇంతవరకు మోడీ గారు తప్ప మరే పార్టీ కానీ మరెవరు కానీ మాట్లాడుకోవడం అత్యంత దురదృష్టకరం. నాయన
సరే ఆయన ఆ స్టేట్మెంట్ ఇచ్చినాడు, ఎందుకంటే ఆయన దేశ ప్రధాని, ఆయన కూడా కొన్ని ఇబ్బందులు కొన్ని బాధ్యతలు చాలా వరకు ఉంటాయి. చాలా వరకు ఏంటంటే చాలామందికి సమాధానం చెప్పుకోవాల్సిన బాధ్యత కూడా ఆయన మీద ఉంటుంది. అలాగే వాళ్ళందరినీ కాపాడాల్సిన బాధ్యత కూడా ఒక రకంగా ఆయన మీద ఉంటుంది. అన్నీ బయటికి చెప్పలేకపోయినప్పటికీ మనకు మించి ఆవేశం ఆయనకు మనసులో ఉన్నప్పటికీ కూడా ఆయన ఏ విధంగా పోగలుగుతాడో అదే విధంగా పోవాలా. కానీ నా ఉద్దేశం ప్రకారం ఉన్న పొలంగా అక్కడ కన్నా ఈ మారణ హోమం కన్నా ఆగిపోకపోతే మీకు ఇంకా జబ్బున అక్కడ జనాలు ఏం చెప్పేసి ఒక ఘాటు వార్నింగ్ అని ఒకటి ఇస్తే యాడికి పోతారు వాళ్ళు? పోసుకోరు ఒక్కొక్కరా. మేము వచ్చి సైనిక చర్య తీసుకుంటాం, లేకపోతే మీ వాళ్ళు ఉన్నారు కదా ఇక్కడ, ఒక్కరు కూడా ఇక్కడి నుంచి మళ్ళీ తిరిగిరారంటే అది ఎట్లా ఉంటుంది? ఒకసారి ఆలోచించండి. కానీ ఏంటంటే వాళ్ళకు ఉండేవి వాళ్ళకు ఉంటాయి, వాళ్ళ పరిస్థితిని మనం అర్థం చేసుకోవాలా. కానీ అక్కడ జరిగే ఈ దారుణాలు చూస్తూ ఉంటే మాత్రం మనసు అట్నే విరిగిపోతుంది. ఏమి జరుగుతుందిరా నాయన, ఏమి జరుగుతుందిరా స్వామి అనిపించింది. మనం ముండాకోరి ఎదవలేమో ఏడ మాత్రం ఇంకా దునపోతుల మాదిరి ఇంకా నిద్రపోతానే ఉండారు. ఇంకా వీళ్ళకి ఎప్పుడు మెలగొచ్చాదో, వీళ్ళు ఎప్పుడు తేరుకుంటారో, అది విషయం. అయితే ఈ వీడియోపై మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను దయచేసి ప్రతి ఒక్కరు కూడా కామెంట్ రూపంలో తెలియజేయాలని చెప్పి కోరుకుంటూ, అలాగే ఈ వీడియో నచ్చితే దయచేసి మన వీడియోని లైక్ చేయడంతో పాటు ఈ విలువైన సమాచారాన్ని తప్పనిసరిగా ఇది ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాలి కాబట్టి మీకు ఎంతమందికి వీలైతే అంతమందికి ఈ వీడియోని షేర్ చేయండి. అలాగే ఇంతవరకు ఎవరైనా కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే తప్పనిసరిగా మేము అందించే ప్రతి వీడియోకి సంబంధించిన నోటిఫికేషన్ రావడం కోసం ఈ బెల్ సింబల్ అయితే తప్పనిసరిగా క్లిక్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. జై శ్రీరామ్.